నేనే, అది కూడా చెప్తున్నాను. హైయెస్ట్ ఎడ్యుకేషన్, ఐఎమ్ ద హైయెస్ట్ ఎడ్యుకేషన్. సో మీరు పిహెచ్డి చేసి ఈ రంగంలో ఎందుకు వచ్చారన్న క్వశ్చన్ చాలా మందికి వచ్చి ఉంటుంది. ఇస్ ఇట్ రైట్? యా, అది కూడా మీకు క్లారిటీ ఇస్తా. ఎందుకు అంటే చదువు ఉంటే సరిపోదు, చదువుకు ఉంటే సరిపోదు. చదువు ఇంకా ఉన్నతంగా ఎదగాలంటే దానికి పెట్టుబడి డబ్బు ఉండాలి. సో ఆ డబ్బు లేని జీవితం నేను డాక్టర్ కాలేదు, ఆ డాక్టర్ కాలేదన్న కసితో డాక్టరేట్ చేశాను. సో నాకన్నా అధ్వానంగా చదివిన వ్యక్తులు ఈరోజు ఎండీలు ఎంబీబీఎస్ లైన్లు నా ఫ్యామిలీలోనే. మరి నేనెందుకు కాలేదు అని క్వశ్చన్ వేసుకుంటే మెయిన్ కారణం ఎడ్యుకేషన్ లేక కాదు. నేను ఎడ్యుకేషన్ లేకుంటే ఈరోజు నేను వన్ ఆఫ్ ది బెస్ట్ టాప్ 6 యూనివర్సిటీలో నేను ప్రిన్సిపల్లో పిహెచ్డి చేశాను. అలాంటప్పుడు నేను రాకూడదు కదా, వచ్చాను. ఎందుకు డాక్టరేట్ కాలే అంటే దానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ లేదు, నా దగ్గర డబ్బు లేదు. సో అదే జీవితం నా పిల్లలకు రావద్దు అనే ఉద్దేశంతో నేను చదివిన చదువు వేరేదైనా నేను ఈ యొక్క ల్యాండ్ విజన్లో జాయిన్ అయ్యాను. ఎందుకు జాయిన్ అయ్యామని అంటే సో డబ్బు వల్ల ఏమి మిస్ అయ్యాను నా జీవితంలో, డబ్బు వల్ల నా యొక్క లక్ష్యాన్ని మిస్ అయ్యాను. డాక్టర్ కావాలనుకున్నాను, డాక్టర్ కాలేదు. రేపు నా పిల్లలు కూడా హైయెస్ట్ చదువుతారు, నేను యుఎస్ పంపించాలి. అప్పుడు నా దగ్గర ఏముందని పంపించాను, ఎలా పంపించాను అనే క్వశ్చన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఏమి చేస్తే బాగుంటుంది అంటే నేను వచ్చింది పూర్ ఫ్యామిలీ. సో మా వృత్తి వచ్చేసి చాకలోళ్ళం, మాకు పొలాలు లేవు, వ్యవసాయం లేదు, మా ఫ్యామిలీలో ఎవరు జాబర్ లేదు. సో నేను ఒక్కడే అంటే ఇట్లా కాదు అంటే జాబు ఎక్కిన తర్వాత ఒక 5-6 వేల జీతంతో చేసుకుంటూ పోతే నేను ఏనాడు నా యొక్క ఫ్యామిలీని సెట్ చేస్తాను. ఈవెన్ పిహెచ్డి చేసిన తర్వాత కూడా మళ్ళీ జాబ్కి వెళ్తే ఎంత ఉంది జీతం అంటే 40,000. సో పేరుకేమో ఎడ్యుకేషన్ అంత పెద్దది, జీతమేనో వచ్చేది ఇంత. ఎలా? సో ఆ క్వశ్చన్ తోటి నేను ఈ యొక్క ల్యాండ్ విజన్ ఒక ఎంట్రీ అయిన తరుణంలోనే నా వల్ల అవుతుందా కాదా, ఎందుకు అని అంటే నేను చదివింది ఒక ఫార్మా రిలేటెడ్ ఎడ్యుకేషన్స్. రోజు ఫార్మా అంటే కంపెనీకి వెళ్ళాలి, స్టాండింగ్ చేయాలి, కెమికల్ తోటి ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఇది చేస్తూ ఉన్న తరుణంలో ఏంటి నేను అనుకున్న లక్ష్యం ఏంటి, అసలు నేను ఏం చేయగలుగుతాను. ఇలా జాబ్ చేస్తే రోజు 9 to 7 o'clock, 9 to 9 o'clock, నో మొబైల్ అలౌ, ఏమీ లేదు. అలా అయితే నేను ఎలా ఎదగలను అన్న క్వశ్చన్ మార్క్ పడినప్పటి నుంచి నేను ఏమైనా చేయాలన్న తరుణంలో ల్యాండ్ విజన్ ప్లాట్ఫామ్ నాకు దొరికింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ల్యాండ్ విజన్లో నేను చేయగలుగుతానా లేదా అన్న క్వశ్చన్ వేసుకున్న ఫస్ట్ ఒక 6 months నేను కూడా మీలాగా బ్యాక్లో ఉన్నవాడిని. సో ఎప్పుడు మీటింగ్ పిలిచినా, ఎప్పుడు సండే పిలిచినా ఏదో సాకులు చెప్పి నేను అటెండ్ కాకపోయేది. ఆ తర్వాత నాకు ఎప్పుడు రియలైజేషన్ అయ్యానంటే 2019లో నాకు ఒక మేజర్ యాక్సిడెంట్ అయిందండి. సో 2019లో మేజర్ యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ నాకు చాలా గుణపాఠం నేర్పింది. ఎందుకు అంటే ఎప్పుడు జాబరే, ఎందుకు నువ్వు చేస్తేనే జీతం వస్తుంది, తర్వాత రాదు, నువ్వు పన్నప్పుడు నీ ఫ్యామిలీ ఆగమవుతుంది అన్న విషయం 2019లో నేను 6 months పడ్డప్పుడు నాకు నా చుట్టప్పుడు కానీ, నా అన్న కానీ, నా తమ్ముడు కానీ ఎవరు రూపాయి ఇవ్వలేదు. నేను చేసుకున్న కంపెనీ అంటే నేను కంపెనీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయినప్పుడు కూడా ఇంకొక డిపార్ట్మెంట్ పర్సన్ కనీసం చూడడానికి రాలేదు. అంటే జాబ్ అనేది అప్పటి వరకే యూజ్ అవుతుందని ఆ రోజు రియలైజేషన్ అయ్యి సో ఈవెన్ నా యొక్క కాలు ఇరిగినప్పటికి కూడా తర్వాత నేను బిజినెస్ చేయాలి, మరి డబ్బు లేదు. ఈ ల్యాండ్ విజన్లో బిజినెస్ చేసి ఈ యొక్క 3 yearsలో నేను అన్నిటికీ స్ట్రాంగ్గా కమిట్మెంట్ చేసి అన్ని ఫంక్షన్లు అన్నిటినీ కటప్ చేశాను. ఎందుకు తెలుసా, నన్ను ఎవరు పిలవలేదు. నాడు మా చుట్టాలు డబ్బు లేవని ఎవరు పిలవలేదు. ఈ రోజు పిలుస్తున్నా అంటున్నారు. డబ్బు లేని వాళ్ళని పిలవరు. ఎందుకు? డబ్బు లేదు కదా. సో అలాగే సేమ్ మా రిలేటివ్స్లో పిల్లనివ్వడానికి కూడా ముందుకు రాలేని స్థితిలో ఉన్నప్పుడు ఈరోజు నా యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్తా చూడండి. సో నా యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ ఈరోజు మా ఇంట్లో 2 కార్లు, యాజ్ ఆఫ్ నౌ నా ఇంట్లో ఎంత కోటి ఉందో తెలియదు, అప్రాక్సిమేట్లీ 50 వరకు ఉంటుందండి. అది కూడా చెప్తాను. మా కాందంలో బంగారు గాజులు వేసిన వాళ్ళు లేరు, నేను చూసింది అయితే. మా చుట్టాల్లో బంగారు గాజులు వేసిన లేడీస్ లేరు. ఈరోజు మా వైఫ్ 4 బంగారు గాజులు కొనిచ్చి బ్రాస్లెట్ కాంచి కొనిచ్చే స్థాయికి వచ్చాను. ఇదంతా పాసిబులేనా జాబ్ వల్ల? క్వశ్చన్ కాలేదు. మరి ఇక్కడ
సో దిస్ ఈస్ క్రెడిట్ ఇన్ ది ల్యాండ్ విజన్లో చేయను. ఈ యొక్క కంటిన్యూ ఒక 3 yearsలో నేను 4 దేశాలు జర్నీ చేశాను. ఓకే, 4 దేశాలు జర్నీ చేసేసి నేను ఒక కారు మెయింటైన్ చేస్తే చాలు అన్న జీవితం నుంచి ఈరోజు 2 కార్లు, ఏ కారు తీస్తున్నా నా ఇంటి పక్కోడికి అర్థం కాదు, నా వాచ్మెన్కి అర్థం కాదు. అండ్ చూడండి, ప్రతి ఒక్కరికి ఇలాంటి అవకాశము ఉన్నది మన ల్యాండ్ విజన్లో. కాబట్టి మీరు కూడా ఒక ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని సో మీరు కూడా కరోడ్పతి కావాలని నాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు సో మన ల్యాండ్ విజన్కు ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్.